ఆదికాండం 13వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుని మనం ఒక కొద్ది నిమిషాలు దీని వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలు. లోతు అబ్రహామును పిలిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటిని నీవును నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేద్దాం. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేద్దాం. స్తోత్రం లేవ సర్వోన్నతుడ సర్వోధికారి, నీ అద్భుతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాం తోటి? అబ్రహామా ఏమన్నాడండి? చూడు, నువ్వు ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే. అమ్మా చూస్తున్నారా? నేను కనిపిస్తున్నాను అందరికీ. మీరు ఎంతవరకు చూస్తే అంతవరకు మీదే. ఏముంది ఇందులో అర్థం? చాలా అర్థం ఉన్నది అంటాడు. ఆది కాండంలోనే 1వ అధ్యాయం 4వ వచనంలో కొద్దిలోకి దేవుడు కూడా చూస్తున్నాడంట. ఏం చూస్తూ ఉన్నాడు? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. కాబట్టి మీరు ఏది చూస్తారో అది పొందుకుంటారు. ఈ రోజు మీరు రోగాలతో వచ్చారో, సమస్యలతో వచ్చారో, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చారో, అప్పుల్లో వచ్చారో, బలహీనతలతో వచ్చారో, బాధలతో వచ్చారో, ఎటువంటి సమస్యలతో వచ్చారో అది మానేసి అది పక్కన పెట్టి అదంతా మూట కట్టి ఒక డస్ట్బిన్ లో పడేసి మీరేం చేయాలి? ఆశీర్వాదాలు మూటలు మోసుకుని వెళ్తున్నట్టు. ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట ఇది. ఎక్కడ ఉండదు క్రిస్మస్ ఎక్స్చేంజ్. ఏంటంట? మీకున్న సమస్యలన్నీ మూట కట్టి ఎక్కడ పడేయాలి? మీరు ప్రజెంట్ అప్పులోనే ఉన్నారు, కానీ ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను అనారోగ్యంతో ఉన్నాను కానీ ఆరోగ్యవంతుణ్ణి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడంటే ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇంటర్నెట్లు అన్నీ వచ్చేసాయి. కానీ నేను 6th 7th చదువుకునేటువంటి సమయంలో మా ఊరికి చాలా దూరంగా ఒక టీచర్ ఉండేటువంటి వారు. అప్పుడు ఆమె బ్రదర్ డిజెస్ దినకరన్ గారికి కనెక్ట్ అయింది. ఒక 100 రూపీస్ కడితే ఒక మ్యాగజైన్ వస్తుంది అనమాట. ఆవిడ చదివేసి కొన్ని నెలలు అయిన తర్వాత సైకిల్ వేసుకుని వెళ్ళి దూరం, చాలా దూరం మాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మ్యాగజైన్స్ అన్ని తెచ్చి చదువుకునేవాడిని. ఎలా చదివానంటే నేను ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక సిచ్యువేషన్ దినకరన్ గారి డిజెస్ దినకరన్ గారి మ్యాగజైన్ లో లెఫ్ట్ సైడ్ లో టాప్ లో ఉంటది. దానికి ఒక ఇమేజ్ కూడా ఉంటది. నా కన్నుల నుంచి ఇప్పుడు కూడా తొలగిపోలేదు అనమాట. అంత శ్రద్ధగా నేను చదివాను. ఆల్మోస్ట్ 7th 8th ఉంటుందేమో ఆ టైంలో నేను చదువుకున్నాను. జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఒక రాజు ఉంటాడు. మరి తండ్రి తర్వాత రాజు అయ్యాడు, ఎలాగ రాజు అయ్యాడు, కానీ చక్కగా రాజు అవుతాడు. కానీ అతను పుట్టుక నుంచి కూడా గూనివాడు. ఇట్లాగే ఉంటాడు, లేవలేడు, సరిగ్గా నడవలేడు. కానీ చాలా పెద్ద రాజ్యం ఉంది, పెద్ద రాజ్యానికి రాజు. ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే తనకి ఫామ్ హౌస్ ఉంటుంది తన రాజ్యంలో, తన యొక్క పొలం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అతను ఏం చేస్తాడంటే, మీరు గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడికి వెళ్ళి అతను ఏం చేస్తాడంటే పెద్ద స్టాచ్యూని, ఇప్పుడు చూస్తున్నారు కదా మన ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి, అంతకన్నా పెద్ద స్టాచ్యూని నిర్మించాడంట. ఎవరిది? ఏ రాజుగారు అయితే గూనివాడిగా ఉన్నాడో, ఏ రాజుగారు అయితే బలహీనుడిగా ఉన్నాడో ఆ రాజుగారే పెద్ద స్టాచ్యూ నిర్మించాడంట. ఎలాగా? గూనివాడిగా నియమించలేదంట ఆయన. గూనివాడిగా స్టాచ్యూ కట్టించలేదంట. మరి ఎలాగా? మంచి బలమైనటువంటి వ్యక్తిగా, 6 ప్యాక్ కలిగినటువంటి వాడిగా, ఆరోగ్యవంతమైన వ్యక్తిగా, వీరుడుగా, సూర్యుడిగా ఒక బలమైనటువంటి స్టాచ్యూని నిర్మించాడంట. వింటున్నారా? నిర్మించి ఏం చేస్తున్నాడు? రోజును ప్రతిరోజు కూడా ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఆ స్టాచ్యూని చూస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, స్టాచ్యూని చూస్తున్నాడు, వచ్చేస్తూ ఉన్నాడు. గమనించాలి, కొన్ని నిమిషాలు ముగించాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం వినేటువంటి విషయంలో జాగ్రత్త వహించలేనట్లయితే దేవునికి ఇష్టంగా ఉండలేం. అర్థమవుతుందా? ఎలాగా? వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. ఆయనకి ఇష్టడై ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ఏం చేయాలి? వినాలి. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. బైబిల్ చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల విశ్వాసం రాదు. చాలా మంది అంటారు, బాబు మా కోసం ప్రార్థన చేయ, విశ్వాసంలో బలపడాలని.
ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా బలపడతారు? వాక్యం చదవాలి. ఇలా గమనించాలి. దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు, వింటే బలపడతారు. తింటే బలం వస్తుందా? వింటే బలం వస్తుందా? దేవుని వాక్యం వింటే బలం వస్తుంది, భోజనం తింటే బలం వస్తుంది. ఇక్కడ గమనించాలి. ఆ యొక్క రాజు గారు ఏం చేస్తున్నాడంటే రోజు 6 ప్యాక్ కలిగినటువంటి స్టాచ్యూని పెట్టుకున్నాడు. కండలు తిరిగి బలం కలిగి యుద్ధ వీరుడిగా శూరుడిగా కలిగినటువంటి స్టాచ్యూని పెట్టుకుని రోజు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. ఎక్కడ స్టార్ట్ చేయడు? అతను భూమివాడు కాబట్టి రోజు ఆ యొక్క పాదాలు చూసి వచ్చేస్తున్నాడంట. కొన్ని రోజులకి మోకాల దాకా చూడటం ప్రారంభించాడంట. కొన్ని రోజులకి మొల దాకా చూడటం ప్రారంభించాడంట. కొన్ని రోజులకి చెస్ట్ వరకు చూడటం ప్రారంభించాడు. కొన్ని రోజులకి పూర్తిగా చూడటం ప్రారంభించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి. ఈ ఇల్లు కట్టే ముందు ఇంజనీర్ని పిలుస్తాం మనం. ఆయన ఏం చేస్తాడు? ఒక చిన్న పెన్న పేపర్ తీసుకుంటాడు, ఇట్లా 4 గీతలు గీస్తాడు. ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది బెడ్రూమ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వావ్ సూపర్ గా ఉంది ఇల్లు, భలే ఉన్నది అంటారు. ఏమున్నది? గీతలు తప్ప ఏమీ లేదు. మరి ఏం చేశారు మీరు అక్కడ? ఆల్రెడీ ఇంటిని చూశారు. ఎంతకు ముందుకు చూశారంటే మీరు ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నట్టుగా ఆ గీతల్లోనే ఇంటిని చూసేసి ఆనందించేస్తూ ఉంటుంటారు. కానీ ఆత్మీయ జీవితంలోకి నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, నేను చేతకన్నటువంటి వాడిని, నాకు జ్ఞానం లేదు, నాకు శక్తి లేదు, మేము ఎందుకు పనికిరా, మాలాంటి ప్రార్థన దేవుడు ఆలకింతాడా? పాస్టర్ గారి ప్రార్థనలే దేవుడు ఆలకింతాడు, వాళ్ళ ప్రార్థనలే దేవుడు ఆలకింతాడు, పరిశుద్ధుల ప్రార్థనలే దేవుడు ఆలకింతాడు, కాబట్టి మాలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. కానీ రాజు ఏం చేశాడు? ఎలా చూసుకున్నాడు? తాను నా బ్రతికింతే, నా గూడు బతికే, నా జీవితం ఇంతే అని అనుకున్నాడా? ఉన్నతమైనటువంటి స్థితిలో చూసుకున్నాడు అంటాడు. హల్లెలూయా. దేవుడు అని చెప్పినట్టు చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీది. ఆదికాండం 1:2 వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా చీకటిగా ఉందంటండి. చీకటి కమ్మి తిరుగుతా ఉందంట. దేవుడు ఏం చూశాడు అక్కడ? చీకటిని చూడలేదు, నిరాకారం చూడలేదు, శూన్యాన్ని కూడా చూడలేదు. వాటి గురించి పట్టించుకోవట్లేదు, వాటి గురించి మాట్లాడతలేదు దేవుడు. కానీ మనం అయితే మా జీవితంలో అప్పులు ఉన్నాయండి, అనారోగ్యం ఉందండి, బ్యాక్ పెయిన్ ఉంది, నీ పెయిన్ ఉంది, ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, ఎక్కడికి వెళ్ళిన సమస్య, అన్ని సమస్యలే. ఇవే చూస్తాం, ఇవే మాట్లాడతాం. ఒక మాట మీతో చెప్పాలనుకున్నాను, ప్రతిరోజు చెప్తాను, మీరు గమనించలేదు. మన మాటలు విత్తనాలంట. అవునా? నిజమేనా? మన మాటలు విత్తనాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోంగూర విత్తనాలు వేసాం ఈరోజు. 4 రోజుల తర్వాత తోటకూర కోసుకుంటారు ఎవరన్నాను? ఏమా? మరి ఏం కోసుకుంటారు? గోంగూర కోసుకుంటారు. ఎందుకంటే గోంగూర విత్తనాలు వేశారు కాబట్టి. పుల్లటి విత్తనాలు వేసి తీయటి ఫలాలు కోయలేరు కదా. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు? అప్పు నుంచి బయటపడాలా అంటారు. కానీ రోజు ఏం మాట్లాడతారు? నాకు అప్పు ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు సమస్య ఉంది. మీదా? దేవుడు ఆదాంకి ఏమైనా షుగర్ పెట్టాడా? దేవుడు ఆదాం గారికి ఏమైనా బీపీ పెట్టాడా? దేవుడు ఆదాం గారికి ఏమైనా అప్పు పెట్టాడా? లేదు కదా. మరి ఏంటి మీరు నా అప్పు, నా సమస్య, నా రోగం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా విచిత్రత. మీది కదా అది. సైతాన్ వాడు మీకు తీసుకొచ్చినటువంటి సమస్య సైతాన్ వాడిది అది. కాబట్టి మీదని దాన్ని స్వతంత్రించుకోవద్దు. మీది 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 అన్నంతకాలం మీ దగ్గరే ఉంటది. వింటున్నారా? ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజు ఏం చేశాడంటే తనను తను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూసుకున్నాడు, బలమైన వ్యక్తిగా చూసుకున్నాడు. యు ఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్, మీరు అత్యధిక విజయం పొందినటువంటి వారు అని చెప్పి పౌలు గారు అంటూ ఉంటుంటారు అనమాట. ఎలాంటి వారు ఏంటంటే అత్యధిక విజయం అంటే ఏంటంటే, ఒక భర్త బాక్సింగ్ వెళ్ళాడంట. బాక్సింగ్ వెళ్ళి ఆ బాక్సింగ్ లో దెబ్బలు తిని ఎలాగైతే ఆ గోల్డ్ మెడల్ లో డబ్బు పట్టుకుని ఆ రక్తం కార్చుకుంటూ దెబ్బలు తింటా వచ్చి ఏం చేశాడంట, ఇంటి దగ్గర ఉన్నటువంటి తన భార్యకు చేతులు పెట్టాడంట. ఏంటి? ఆ గోల్డ్ మెడల్, ఆ డబ్బు అంతా. ఇప్పుడు ఎవరు విన్ అయినట్టు? ఎవరి చేతిలో ఉంది గోల్డ్ మెడల్? చెప్పాలి. ఎవరి చేతిలో ఉంది డబ్బు? భార్య రింగ్లోకి వెళ్ళిందా? భార్య యుద్ధం చేసిందా? భార్య రక్తం కార్చిందా? భార్య శ్రమ అనుభవించిందా? ఎవరో భర్త, ఎవరా భార్య? యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. నీ కోసం, నా కోసం, నా శాపాలను ఆయన భరించి ఉచితంగా రక్షణ నీ చేతిలో పెట్టాడు. వింటున్నారా? అందుకనే యు ఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్ అంటే యుద్ధం చేయకుండా విజయం ఎవరికైనా వస్తుందా? ఇచ్చాడు దేవుడు మనకి. మన యొక్క పాపాలు, శాపాలన్నీ ఆయన భరించి మన జీవితంలో ఆయన రక్షణ కార్యం నెరవేర్చాడు. ఈ రోజు తను ఉన్నతంగా చూసుకున్నాడు కాబట్టి, ఎలా చూసుకున్నాడో దాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని మీరు ఉన్నతమైన వ్యక్తులుగా చూసుకున్నంత కాలం, మిమ్మల్ని మీరు ఉన్నతమైన వ్యక్తులుగా చూడనంత కాలం మీ జీవితాలు ఇట్లానే ఉంటాయన్నమాట. గమనిస్తున్నారా? మన జీవితం బాగుపడ్డట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అప్పుల్లో ఉండొచ్చు, కానీ ఐశ్వర్యంతులుగా మనం చూసుకోవాలి. యేసేపు గోతులో కూడా ఎన్ని రోజులు ఉన్నాడండి? చెప్పండి.
అక్కడే పిల్లలు కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడా? లేదు. ఇప్పుడు జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అక్కడ తెలియకుండా జైల్లోను లేదు. మరి ఎక్కడ? గోతిలో కొంతకాలమే, జైల్లో కొంతకాలమే, కొన్ని సంవత్సరాలే. కానీ సింహాసనం మీద మాత్రం లైఫ్ లాంగ్ సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీ ప్రయాణం గోతిలో ఉందేమో, లేకపోతే జైల్లో ఉందేమో, బంధకాల్లో ఉందేమో, సమస్యల్లో ఉందేమో, కానీ అది నీ గురి కాదు, నీ గమ్యం కాదు. నువ్వు వెళ్ళే మార్గంలో ఒక స్టాప్ మాత్రం అది. అక్కడే నువ్వు పర్మనెంట్ గా పార్కు చేయబడవు. నీ జీవితం ఇంకా ముందుకెళ్తుంది. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆది కాండంలో దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాం రెడ్డి, నువ్వు చూడు, నేనేం చూసాను తెలుసా? వెలుగు మంచిదని చూశాను, చీకటి గురించి మాట్లాడలేదు, చీకటిని చూడలేదు, చీకటిని పట్టించుకోలేదు దేవుడు. కాబట్టి ఈరోజు మీరు చూడవలసింది ఏం తెలుసా? మీ జీవితంలో మేలు చూడాలి. అంత మంచినండి. ఆ వ్యక్తిలో చిన్న లోపం ఉంది. ఆ చిన్న లోపమే కదా, దాన్ని ఎందుకు చూడాలి నువ్వు? అంత మంచి ఉన్నప్పుడు మంచిని చూడొచ్చు కదా. అంత మంచి చేస్తున్నప్పుడు మంచిని చూడొచ్చు కదా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సొలొమోను గారు మాట అంటాడు. ఏమంటాడు చెప్పలే? ఫస్ట్ లోనే ఉంటది కదా, ప్రసంగి 1:2 వ్యర్థము 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 అంతా వ్యర్థం అంటాడు. సూర్యుని కింద వ్యర్థం అంటాడు. వ్యర్థమేనా? జాగ్రత్త, సొలొమోను గారి మాటలు నమ్మేసి మోసపోకండి. వ్యర్థమేనా అంటాను కాదా? అవునా? చెప్పండి ఏదోటి. వ్యర్థమేనా? సరే, సొలొమోను గారు వెర్షన్ అది. ఆదికాండం 1:37 దేవుడు ఏమన్నాడు చూద్దాం. ఆదికాండం 1 దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు ఏం చేశాడన్న దేవుడు? చూడాలి. ఏం చూడాలి? ఎప్పుడు మన రోగం, మన సమస్య, మన ఇబ్బందులే కాదు. నీకు సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితం 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, గత సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉండేది, ఎంత అప్పుల్లో ఉన్నావు, ఎంత అనారోగ్యంలో ఉన్నావు, ఎన్ని సమస్యలు ఉన్నావు, ఈ రోజు నీ జీవితం ఎలాగా వర్ధిల్లింది చూసుకోవాలి కదా. ప్రజెంట్ ఉన్న సమస్యలు బట్టి కృంగిపోకుండా. యేసోబు ఏమనుకుంటాడు? అరే, గోతుల నుంచి దేవుడు నేను కాపాడాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాను, ఖచ్చితంగా దీని నుంచి దేవుడు నన్ను విడిపిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? చూచెను యావత్తు. ఏం చేశాడండి? ఎలా ఉన్నదని చూశాడు? అబ్బాయి ఇది బాగోలేదు, అది బాగుంది, ఇది బాగోలేదు, ఎట్లా చూసాడా? మీరు షాపింగ్కి వెళ్తారు, చీరలు 50 చీరలు అయితే అన్ని తిప్పి 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 ఏం చేస్తారు? ఇది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది అన్ని బాగున్నాయి అంటారా? ఎవరన్నా అంటారా? ఇంపాసిబుల్. ఎంతసేపు షాపింగ్ చేసినా కూడా ఇది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది బాగున్నది. 4-5 గంటలు కూడా నచ్చలేదు మీకు. కానీ దేవుడు ఏం చేశాడు? యావత్తు. యావత్తు అంటే యాకొచ్చే యావత్తు కాదు, ఇక్కడ అక్షరాల్లో వచ్చే యావత్తు కాదు. మరి ఏమిటంట? సమస్తము. దేవుడు చేసినంత మంచిది. మరి ఎవరి మాట నమ్ముదో ఇప్పుడు? యేసుప్రభురేమో అదే దేవుడు ఏమేమంటున్నాడు? మంచిది అంటున్నాడు. ఆయన ఏమో వ్యర్థం అంటున్నాడు. ఎవరి మాట నమ్ముదాం? దేవుడి మాట నమ్మాలి మనం. దేవుడు చెప్పిందే కరెక్ట్. కాబట్టి నీ జీవితంలో సమస్తము నీ మేలు కొరక చేస్తున్నాడు దేవుడు. నువ్వు మేతులో ఉన్న, గోతులో ఉన్న, సమస్యలో ఉన్న కూడా ఆ కీడుని మేలుగా మార్చేటువంటి దేవుడు మనకున్నాడు. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి సందేశం దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు. మీరున్న పరిస్థితి, మీరున్నటువంటి స్థితి బస్ స్టేషన్ ఎంత చూస్తుంటారండి? మహా అయితే పావుగంట, అరగంట. అంతేగాని అక్కడే 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. వెయిటింగ్ అనేటువంటి ఉంటుంది, కానీ శాశ్వత కాలం వెయిటింగ్ ఉండదు అనమాట. కాబట్టి ఈ రోజు మన జీవితంలో మనం చేస్తున్న పరిచర్యలు, మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఎక్కడో దిక్కు ఆగి ఉండొచ్చు. నువ్వు నీ జీవితం ఆగిపోయినట్టు అనిపించవచ్చు. ముందుకు పోయి వెనక నువ్వు అంటారు కదా చాలా మంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. నాకు రోజు ఇదే ఫోన్ చేస్తానమాట. అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదండి, ఏం కనిపించట్లేదు, అంత అగమ్య గోచరంగా ఉన్నది జీవితం. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి చెప్పాలి? ప్రార్థన చేయరా? మోసే గారు అదే చేశాడు, దేవుడు తిట్టాడు. ముందేమో సోదరులు వచ్చింది, వెనకాల సోదరులు వస్తున్నారంట. మోసే గారు ఏం చేశాడు? యెహోవాకు మొర పెట్టాడంట. దేవుడు ఏమన్నాడు? ఆలకించేసి జవాబిచ్చాడా? తిట్టాడంట. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ప్రార్థన ఏంటి? కుక్కని దగ్గరికి పరిగెట్టుకుని కరెక్ట్గా వస్తుంటే మా గురించి ప్రార్థన చేస్తే ఏం చేస్తుంది? అది మంచిగా ఖర్చుపోతుంది. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? దాన్ని గద్దించాలి, నీ అధికారాన్ని ఉపయోగించాలి. అంతేనా? మోసతోటి దేవుడు ఏమన్నా తెలుసా? బాబు ప్రార్థన కాదు, ఇప్పుడు చేసిన చాలే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, దాంతోటే నీళ్ళు రక్తంగా మార్చవు. అన్ని చేసే వాళ్ళు ఒకసారి చూడాలి కదా వెనక్కి. ఏం చూస్తున్నావు? సముద్రం చూస్తున్నావు. నువ్వేం చేసావు? వెనక్కి తిరిగి చూడసారి ఎన్ని అద్భుతాలు చేసావు. నిజమే ప్రో. మరి ఏం చేయాలి? ఇంకేం చేస్తావు? అధికారం ఏం చేస్తావు? ఉపయోగించుకో. కర్ర చాపాడు, సముద్రం
ఎండిపోయి ఉంది. కాబట్టి ఈ రోజున మన జీవితంలో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక బ్రదర్ నేను ఎన్నో ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో ఉపవాసాలు ఉన్నది దేవుడు ఆలకించడు. తర్వాత నేను ఎంత కన్నీళ్ళు కారుతున్నాను నా భర్త కోసం, ఏమని మార్చుదేవా, తీర్చుదేవా, చెయ్యిదేవా. అంత ఫాస్టింగ్ లోనే ఫ్యూచర్ టెన్స్ లో ఉంటాయి మీ ప్రార్థనలు. మీ ఫ్యూచర్ అలా ఉంటుంది. ప్రార్థన ఎప్పుడు ఫాస్ట్ టెన్స్ లో ఉండాలి. యెషయా 9:6 ఏమున్నది? ఏని అనగా మనకు పుట్టెను. ఆపేయండి అక్కడ. ఎక్కడ పుట్టాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెషయా గారు చెప్తున్నారు. చూశాడు యేసుప్రభు గారిని? చూడలేదు. మరి ఎప్పుడు పుట్టాడు యేసుప్రభు గారు? మత్తయి సువార్తలో పుట్టాడు. మత్తయి సువార్తకి యెషయా గారికి ఏమైనా సంబంధం ఉన్నదా? 700 సంవత్సరాలు గ్యాప్ ఉంది మధ్యలోను. 700 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి పుడతాడని చెప్పామనుకోండి, ఎలా ఉంటది? చెప్పిన అతను కూడా లేడిపోయాడు. ఎలా ఉంటుంది? నమ్ముతారు ఎవరన్నాను? కానీ ఆయన ఏం చేశాడు? చూశాడు. ఎక్కడికి చూశాడు? 700 సంవత్సరాల ముందుకు చూశాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ముందు చూపు అంటే. ఇందాక బ్రదర్ అన్నారు కదా, సంపాదించే అంటే ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ప్రజెంట్ మనం అడుగు తినొచ్చు, ప్రజెంట్ మనకు పూట ఉంటే లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో మాత్రం మన జీవితం ఎలా ఉంటది? అలా ఉంటది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం మనం, కానీ రేపు ఇక్కడ కూర్చోం. ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాం, రేపు ఈ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే నేను ముందుకు చూస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ 10 మంది ఉండొచ్చు, రాబోయే రోజుల్లో లక్షల మంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చింతగింజ అనుకున్నారు. ఏమా ఏంటిది? చింతపండులో ఏముంటది? ఇప్పుడు ఇది ఏమైనా అడిగితే మీరు ఏం చెప్తారు? దీన్ని ఏం చూస్తున్నారు మీరు? ఇంకా ముందుకు చూస్తే ఏముంటది? నేను ఎంతవరకు చూస్తున్నానంటే, ఆ చింతగింజ భూమిలో పడి చచ్చిపోయినట్టు, అది మొలక మొలిచినట్టు, చెట్టు అయినట్టు, మహావృక్షమైనట్లు, చాలా చింతకాయలు కాసినట్లు, చాలా చింతపండు పండినట్లు, లారీలు వచ్చి టన్నులు చింతపండు వేసుకుని తీసుకెళ్తున్నట్టు నేను చూశాను. అర్థమైందా? మీరు ఇంత చూసారు చింతగింజని, కానీ నేనేం చేశాను? చాలా దూరం చూసేసాను అన్నమాట, చాలా ముందుకు చూశాను. అందుకని అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? చూడు, నువ్వెంతవరకు చూస్తే అంతవరకు నీదే. యేసుగిరి గారు కూడా ఒక దర్శనం ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంట? చదవండి. ఇప్పుడు ఆ గడప కింద నుంచి ఒక నది ప్రవహిస్తున్నాడు. ఇదేమి విచిత్రం అసలని? గడప కింద నుంచి నది ప్రవహించడం ఏంటి? గడప దేవుడు బలిపీయడానికి సాదృశ్యం. ఈ యొక్క నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంట? ఆ గడప కింద నుంచి, దేవుని సన్నిధి నుంచి ఒక ఏమని చదవాలి అక్కడ? యేసుగిరి గ్రంథం 47వ అధ్యాయం చదివారు కదా ఇప్పుడే. మందిరపు గడప కింద నుంచి నీరు తూర్పుగా పారుచుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నేను చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. ఇక్కడ 9వ వచనం ఒకసారి చదవండి. చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అక్కడ. ఒడిగా పారుచు జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చేట వల్ల ఆ నీళ్లు మంచి నీళ్లు గాను, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని మీతో చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని సన్నిధికి సాదృశ్యం, అక్కడి నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది. నీరు పరిశుద్ధాత్మక సాదృశ్యం, దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యం, మన జీవితంలో జరిగే ప్రతి కార్యానికి సాదృశ్యం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బలిపీఠం నుంచే. అనగా యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కార్చినటువంటి శిలువ రక్తంలో నుంచే, యేసు ప్రభువు చేసినటువంటి త్యాగంలో నుంచే ప్రతి ఆశీర్వాదము మనకి వస్తుంది అన్నమాట. దేవుని సన్నిధి నుంచే ప్రతి ఆశీర్వాదం మనకి విడుదల అవుతుంది. ఆ నదిలోనంట ఈ యొక్క యేసుగిరి గారిని వెళ్ళి దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళమన్నాడంట. వెళ్ళమన్న తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే పిల్లరా, ఫస్ట్ మనం నదిలో అడుగు పెట్టినట్టు ఎంతవరకు వస్తుంది? లోతు శీలమండలి వరకు వస్తుంది. తర్వాత సరిపోదు, మోకాళ్ళలోకి వెళ్ళమన్నాడు. తర్వాత నడుములోకి వెళ్ళమన్నాడు. తర్వాత నిండా మునమన్నాడు. ఇక్కడ ఈ రోజున మిమ్మల్ని నేను అందరినీ కూడా ముంచడానికి వచ్చాను అన్నది అనుకోండి. అమ్మ ఏం ముంచేస్తాడు అనుకుంటారు కదా. ఒక సేవకుడు వెళ్ళి ఒకసారి ప్రసంగం చెప్తూ మిమ్మల్ని అందరినీ ముంచడానికి వచ్చాను నేను అన్నాడంట. అలనాడు ఆ యొక్క పరో సైన్యాన్నంతా కూడా దేవుడు ఎలాగైతే నీటిలో ముంచేశాడో
నేను కూడా మిమ్మల్ని అందరినీ ముంచడానికి వచ్చాను అన్నాడంట. ఆ రోజు ఆ ముంచడం ఏంటంటే జల సమాధి. ఇప్పుడు కూడా సమాధి. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి చేయబడతాడు. ఏ సమాధి? పాత మనిషి సమాధి చేయబడతాడు, నూతనమైన వ్యక్తి జీవిస్తాడు అనమాట. గమనించాలి ఇక్కడ ఇక్కడ ఈ దీంట్లో ఒక 5 విషయాలు ఉంటాయి మనకి. ఆ నీటిలో ఆ ఇజ్రాయేల్ గారిని దేవుడు 5 విధాలుగా నడిపిస్తాడు. నెంబర్ 1 ఏంటంటే శీలమండల లోతు, నెంబర్ 2 మోకాల లోతు, నెంబర్ 3 నడుము లోతు, నెంబర్ 4 మొల లోతు, నెంబర్ 5 పూర్తిగా మునిగిపోవటం. ఈ 5 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఏ స్టేజ్ లో ఉన్నామో ఈ రోజు మనకు అర్థమైపోతుంది అనమాట. క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లే అది మీరు ఆన్సర్ రాసి సబ్మిట్ కొట్టి ఎగ్జామినర్ దాకా వెళ్ళవసరం లేదు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు మీరు రాయవసరం లేదు. మీ కళ్ళు స్కాన్ చేస్తే చూస్తానమాట, ఓహో ఈ సమాధానం రాదు, ఈ సమాధానం రాదు, దీనికి ఇన్ని నేను ఫెయిల్ అయిపోయిందా. దీనికి మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి వాడు వాల్యుయేషన్ చేసి చెప్పవసరం లేదు. ఆల్రెడీ మీ క్వశ్చన్ పేపర్ చూసినట్టు నీ స్థితిగతులు ఏంటో నీకు తెలిసిపోతాయి కదా. ఇప్పుడు నేను చెప్పబోయే మెసేజ్ బట్టి మీ స్థితి ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నెంబర్ 1 ఏంటంటే చదవమ్మా, శీలమండల లోతు అన్న మాట చదవండి. అక్కడ చదవాలి. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గం బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా. చాలమ్మా. నీళ్లు శీలమండలం లోతుండెను. శీలమండలం అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే ఆధ్యాత్మికమైన అర్థం ఒక విశ్వాస యొక్క నడత, ప్రవర్తన. నీ దేవుడని యెహోవా మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మన మొట్టమొదటి మెట్టు ఏంటంట, మన నడత ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, ఇది చూసుకోవాలన్నమాట. ఈ అనుభవం నుంచి మనం వస్తూ ఉన్నప్పుడు శీలమండల అనుభవంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ద్వితీయోపదేశకాండం 9:18 మీరు చూడవచ్చు. అక్కడ ఒక మాట ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 9:18 చదవండి చూడగా. ఒక 5 minutes లో నేను ముగిస్తాను. చూసారా, చాలమ్మా. నా కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళంతా కూడా ఎటువంటి నడత నడిచారంట, చెడు నడత నడిచి యెహోవాకు. సో మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీ నడత ఎలాగున్నది. అప్పుల సమస్యలు ఇరుక్కుపోయి దేవాలకు సహాయం చేయంటారు. ఎందుకంటే దేవుడు నన్ను విడిపించలేదు అంటుంటారు. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసి, నేను ఒక్కదాన్ని నమ్ముకున్నాను, మా ఇంట్లోను చాలా అప్పుల్లో ఉన్నాను, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు, కాబట్టి వాళ్ళందరూ నమ్ముకోవాలి. వాళ్ళందరూ జీవితంలో అద్భుతం జరగాలంటే నేను ఇలా అప్పులు ఉంటే మా ఇంట్లో ఎలా తెచ్చుకుంటారు. నేను ఇలా అప్పులు ఉన్నట్లయితే దేవుడు నా మనకే కదా మనం, దేవుడు అప్పు తీర్చాలి కదా. ఏమా దేవుడికి చెప్పి అప్పు చేశారా మీరు? అప్పు తీసుకుని ముందు ప్రార్థన చేశారా, ప్రభు ఇది నీ చిత్తమా కాదా, అసలు అప్పు చేయొచ్చా? అప్పు చేస్తే ఏమవుతాడు, అప్పు ఇచ్చేవానికి బానిస. ఏ తండ్రి తన కొడుకు బానిస అయిపోవాలనుకుంటాడా? మరి దేవుని చిత్తం అప్పు చేయడం కాదు కదా. అప్పులు ఇరుక్కుపోయి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లడు ఉన్నాడు, పెద్ద స్కూల్ ఉంది, ఆ స్కూల్లో మీ అబ్బాయిని జాయిన్ చేశారు. మీరు ఆ స్కూల్లో తోటి అంటున్నారు తెలుసా, నా కొడుకు ఈయన ఫెయిల్ అయితే నీ స్కూల్కి అవమానం. ఒప్పుకుంటారా వాళ్ళు? మేము చెప్పవలసిన పాఠాలు మేము చెప్తాం, మేము చేయవలసిన పని మేము చేస్తాం. వాడు ఫెయిల్ అయితే మా స్కూల్కి అవమానం ఎందుకు వస్తుంది? నువ్వు చదివించాలి వాడిని, నువ్వు వాడి మీద శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ ఇచ్చినటువంటి హోంవర్క్ కూడా చేస్తే పాస్ అవుతాడు. ఎంతో పెద్ద స్కూల్ అయినంత అక్కడికి వెళ్తే పాస్ అయిపోతాడా? యేసుప్రభువు నమ్ముకున్నంత అప్పులు తీరిపోతాయా? యేసుప్రభువు నమ్ముకున్నంత జీవితం బాగుపడిపోతుందా? ఇంపాసిబుల్. నువ్వు నమ్ముకున్న తర్వాత నువ్వు జీవించే జీవితం, నీ నడత, నీ ప్రవర్తన ఎలా ఉన్నదో దాన్ని బట్టి నీ జీవితం నిర్ణయించబడదు. ఎవరి క్రియలు చెప్పునా, ఎవరి నడత చెప్పునా వాళ్ళకి ఏం చేస్తాడని దేవుడు జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. సరే, మీకు అర్థమైంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. రెండోది మోకాళ్ళ లోతు. ఆ మోకాళ్ళు అంటే విశ్వాసాలకు గుర్తు రావాల్సిందండి. మోకాళ్ళు అంటేని ప్రార్థన కదమ్మా. మోకాళ్ళ ప్రార్థన ఎంతమంది చేస్తారు? మోకాళ్ళ ప్రార్థన దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. 6 అడుగులు ఉన్న మనిషి సడన్ గా 6 అడుగు అయిపోతాడు. ఎంత మనిషి మోకాళ్ళకి చిన్న మనిషి అయిపోతాడు. దేవుని ఎదురు తగ్గించుకోవటం. ఒంటె ఏం చేస్తుందంట? పెద్ద ఒంటె యజమానుడు ఏదన్నా దాని మీద పెట్టాలంటే ముందు కాళ్ళు వంచుతుందంట. వంచి ఇలాగా యజమాని ఇచ్చేదాన్ని స్వీకరించాలన్నమాట. నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి సూచన ఏంటంటే, ఒంటె ఎలాగైతే యజమానికి లోబడి ఆ ఇచ్చేటువంటి దాన్ని స్వీకరిస్తుందో మనం కూడా దేవుని సందర్భంలో మోకరించి దేవుని యొక్క దేవుని స్వీకరించడం అనమాట. దీని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను, మన అందరికీ మోకాళ్ళ అనుభవం ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. ఇంకో సీక్రెట్ ఏంటంటే బ్యూటీ టిప్ ఒకటి చెప్తాను మీకు. ఏంటంటే తెలుసా, మోకాళ్ళు నల్లబడితే
ముఖం తెల్లబడుతుందంట. నిజమా? నిజమే, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది ఇది. ఎందుకని మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది? ఏంటో సీక్రెట్? ఎప్పుడైతే నువ్వు మోకరింతావో విపరీతమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అనమాట. ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తున్నాను, జాగ్రత్త ఉండాలి. నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ శరీరం కూడా నీ దేహము ఎలా పోతే ఏంటి బ్రదర్, శరీరానికి ఏముందిలే ఆత్మకి అంటారా? దేహము కూడా ఏంటంటే దేవుని ఆలయం, దీన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మోకరించినప్పుడు జరిగేటువంటి 2 కార్యక్రమాలు ఏంటంటే, నెంబర్ 1, నీ శరీరంలో గొప్ప మార్పులు సంభవిస్తున్నాయి, నీ ముఖం తెల్లబడుతుంది. సరే, అక్కడ వదిలిపెట్టద్దు దాన్ని. నెక్స్ట్ నడువులోతు. నడువులోతు అంటే ఏంటంటే గర్భిణీ స్త్రీలకు బాగా తెలుస్తుంది. డెలివరీ అయినట్టు ఏం చేస్తారమ్మా? అరే నడుము కట్టుకుంటారంటారు. ఎందుకు కట్టుకుంటారు? ఆ నడుము కట్టుకోకపోయినట్లయితే వచ్చే సమస్య ఏంటి మీకు అందరికీ కూడా తెలుసు. నడుము కట్టుకోవడం మరి దేనికి సాదృశ్యం? యేసు ప్రభువు కూడా నడుము కట్టుకున్నాడంట. ఎప్పుడు? శిష్యులు పాదాలు కడిగేటప్పుడు నడుము కట్టుకున్నాడంట. అంటే అక్కడ దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇక్కడ పరిచర్య. ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు? పరిచర్య. కాబట్టి నడుములోతు అంటే ఏంటి? నెంబర్ 1, మీ నడత సరి చేసుకున్నారా లేదా? ఇంకా నడత సరి అవ్వలేదు బ్రదరు, నేను ఇంకా ఇది మారలేదు అది మారలేదు అంటే మీరు ఎక్కడ శీలమండల లోతులోనే ఉన్నారా? ఇంకా శీలమండల లోతు నుంచి మీరు ప్రార్థించే రీతికి అనగా మోకరించే స్థితిలోకి వస్తే సెకండ్ లెవెల్ కూడా దాటిన తర్వాత మీరేం చేయాలంట? మీ నడత మారింది, మీ ప్రార్థన జీవితం మారింది. ఇప్పుడు ఏం చేయాలంట? పరిచర్య చేయాలన్నమాట. పరిచర్య అయితే ప్రసంగాలు చెప్పడం ఒకటే అనుకుంటారు చాలా మంది. మీరు గమనించాలి, దావీదు అంటుంటాడు అనమాట, ఏమని? యుద్ధం చేసిన వాడికి కాపలా ఉన్నవాడికి ఒకటే జీతం అంట. వింటున్నారా? యుద్ధం చేసేటువంటి వాడికి కాపలా ఉన్నటువంటి వాడికి సేమ్ జీతం అంట. కాబట్టి ఇక్కడ పరిచర్య చేయటం అంటే సాప్లై చేసేటువంటి వారికి, ప్రసంగాలు చెప్పేటువంటి వారికి, స్టేజ్ వెనకాల చేసేటువంటి వారికి, స్టేజ్ మీద చేసేటువంటి అందరికీ కూడా ఈక్వల్ గా దేవుడు బహుమానం ఇస్తాడంట. నెంబర్ 1, నీ నడత మారాలి, నీ ప్రవర్తన మారాలి. నెంబర్ 2, నీ ప్రార్థన జీవితం నువ్వు కట్టుకోవాలి. నెంబర్ 3, తర్వాత పరిచర్య చేసేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. తర్వాత చూద్దాం. నెక్స్ట్ మొలలోతు. మొల దేనికి సాదృశ్యం చెప్పాలి? మొల సంతానానికి సాదృశ్యం అనమాట. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మొట్టమొదట శీలమండల అనుభవంలో నీ నడత మార్చుకుని మారు మనసు పొంది దేవుని సందులో పొందావు, వచ్చావు, తర్వాత ప్రార్థించడం మొదలు పెట్టావు, కొద్ది గొప్ప దేవుని పరిచయం ప్రారంభించావు. తర్వాత ఏం చేయాలి? కనాలి. ఎవరిని? గొర్రె పిల్లలకి అంటది, కానీ గొర్రెలు కాబట్టి గొర్రెల పిల్లలకి అంటాడా? సంఘంలో ఉన్నటువంటి వారే సంఘస్థుని తీసుకురావాలి, సంఘంలో ఉన్నటువంటి వారే అనేక మందిని ప్రభావితం చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క మొలలోతు అంటే ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి పిల్లల్ని కనాలన్నమాట. మీరు ఎంతమందిని కన్నారు? మీరు ఎంతమందిని ప్రభావితం చేశారు? మీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? మీ ద్వారా ఎంతమంది విశ్వాసంలో బలపడ్డారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ లాస్ట్, నేను వచ్చింది ఎందుకని చెప్పాను మీకు అందరికి, మిమ్మల్ని ముంచడానికి అన్నాను కదా. లాస్ట్ ఏమైందంటే చదవాలి. 5వది, ప్రవక్త ఆ ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయాడంట. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం అంతా కూడా నింపబడాలి. దేవుని అభిషేకం చేత మనం అంతా కూడా నింపబడాలి. ఎక్కడితో స్టార్ట్ అయింది? శీలమండల అనుభవంతో స్టార్ట్ అయినటువంటిది మోకాళ్ళ అనుభవంతో ప్రార్థించడం, తర్వాత నడుముకు కట్టుకొని పరిచర్య చేయడం, తర్వాత అనేక మంది ఆధ్యాత్మికమైన వ్యక్తులు సంపాదించుకోవటం, చివరిగా దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని సందులో నువ్వు బలంగా వాడబడాలి. ఈ యొక్క 5 విషయాలు కూడా ఈ రోజు మీరు నేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక బలపరచబడ్డారా? ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు మీరు అప్లై చేయాలన్నమాట. రాజు ఏం చేశాడు? హ్యాండిక్యాప్డే. రాజు ఏం చేశాడు? తనలో లోపం ఉంది, తనలో బలహీనత ఉంది, కానీ ఏం చేశాడు? ఆయన ఒక బలమైన వ్యక్తిగా చూసుకున్నాడు. కాబట్టి ఈ రోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో, ఎటువంటి బంధకంలో వచ్చారో, ఎటువంటి సిచ్యువేషన్ లో వచ్చారో, ఏ బాధలో వచ్చారో, మీరేం చేయాలంటే అద్భుతమైనటువంటి ఆనందవంతమైన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటారు. దేన్ని చూస్తారో దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అనమాట. హల్లెలూయా. కాబట్టి నాకు అందరూ ఫోన్ చేసి చెప్పేటువంటి మాట ఏంటంటే, చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్తుంటున్నారు. యెషయా భక్తుడు ఎలాగైతే 700 సంవత్సరాల తర్వాత పుట్టబోయేటువంటి యేసు ప్రభువుని ముందే చూసి చెప్తూ ఉన్నాడో, ఈ రోజున కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటారో, ఈ కొన్ని సంవత్సరాల దగ్గర ఈ పాక ఉంటుందా, ఇది ఉంటుందా? ఉండదు. అద్భుతమైన బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల నెక్స్ట్ ఇయర్ కన్నా పరిస్థితి మారిపోతుంది అంతా కూడా. నమ్ముతున్నారా?
నమ్మలందరూ అదే చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ కల్లా నా ఆధ్యాత్మికమైన స్థితి ఖచ్చితంగా నేను నింపబడతాను, నేను ముంచబడతాను, ముంచబడేటువంటి పొంగుపడేటువంటి అనుభవం వెళ్తానని నమ్ముతున్నారా? హల్లెలూయా. యోవేలు ప్రవక్త దేవుడు చెప్తారనమాట. అక్కడ మనం చూసినట్లయితే యోవేలు 2:28 మనం చూసినట్లయితే నా పరిశుద్ధాత్మను నేను కుమ్మరిస్తానన్నాడు దేవుడు. పిల్లలు నేను పెద్దలు అందరి మీద కూడా నా ఆత్మ నేను సమృద్ధిగా నేను కుమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి అటువంటి ఆత్మ నింపుదల మీకు అందరికీ పొందుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఏదో స్కూల్కి మీ పిల్లలు వారానికి ఒకసారి పంపుతాడు, ఎప్పటికీ ప్రైజ్ రావడం, ప్రతిరోజు వెళ్ళాలి. అందుకనే నేను పెట్టిన కార్యక్రమం పేరు ఏంటంటే ప్రతిరోజు ప్రభు సన్నిధి. సంవత్సరానికి ఒకసారి మనం ఎలాగైతే మనుషులందరూ కలిసినమే కానీ ఆత్మలో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడి ఈ రోజుకి 2023 రోజులు అయ్యింది. గమనిస్తున్నారా? 2023 రోజులు ఏ ఒక్క రోజు కూడా కరోనా వైరస్ వచ్చినా, తుఫాన్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా, ఊద్ వచ్చినా, ఏదేది వచ్చినా కూడా ఆగిందా? ఆగలేదు. ఆగిపోకుండా సాగిపోతుంది. నెసాగేదయేసునితో నా జీవిత కాలమంతా, నెసాగేదయేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ఏం ఎదురొచ్చినా, సముద్రం ఎదురొచ్చినా, జలరాశులు ఎదురొచ్చినా కూడా నేను ఆగిపోకుండా సాగిపోతాను. ఆగిపోకుండా సాగిపోయాడే క్రైస్తవుడు అనమాట. యేసేపు గోతులో పడ్డాడు, ప్రయాణం ముగిసిందా? యేసేపు జైల్లోకి వెళ్ళాడు, ప్రయాణం ముగిసిందా? సింహాసనం ఎక్కేంత వరకు సహిస్తూనే ఉన్నాడు, సాగిపోతూనే ఉన్నాడు. అది క్రైస్తవ జీవితం అంటేనే. చాలా మంది నా అప్పుల సమస్యలను రైలు పట్టాలు ఎక్కించాయి అంటే ఏంటి? జీవితం అక్కడ ఆపేస్తున్నారు. ఆపేసేవాడు క్రైస్తవుడు కాదు. మీరు గమనించాలి. సాగిపోయేటువంటి వాడు క్రైస్తవుడు అనమాట. కాబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలలో ఉన్నా సరే, నీ జీవితం ఏ గోతులో ఉన్నా, ఏ జైల్లో ఉన్నా సరే, దినకరణ గారు పాడితే వినబుద్ధి చేస్తే ఈ పాట నాకు. రమ్మనుచున్నాడే నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలైనాను ఆదరణానికి చూడని, ఎటువంటి శ్రమలైనాను ఆదరణానికి చూడని, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. హల్లెలూయా. ఈరోజు నేను రమ్మంటున్నాడు యేసయ్య. ఎందుకు తెలుసా? కుష్టి రోగులు వచ్చారు, స్వస్థత పొందుకుని వెళ్ళారు. హల్లెలూయా. హన్న గుడ్రాలుగా వచ్చింది, కుమారుని కలిగి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని సందులో అనేక మంది బలహీనంగా వచ్చారు. గిద్యోను పిరికివాడుగా వచ్చాడు, బలాఢ్యుడిగా వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఎలా వచ్చారు? ఏ సమస్యలో వచ్చారు? ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారు? కానీ వచ్చినటువంటి స్థితిలో మీరు వెళ్ళరు. ఖచ్చితంగా మీ స్థితిగతులు మారతాయి. మార్చేటువంటి వాడు మహోన్నతుడు, జీవం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇంగ్లీష్ లో బాగుంది కదా, సమాధానకర్త అంటే ఏదైనా ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానానికి రాజు. హల్లెలూయా. సమాధానానికి రాజు. యోహాను 1:12 ఏముంటది? ఎందరో ఆయన అంగీకరించారు వాళ్ళందరికీ కుమారుల అధికారం అంట. ప్రిన్స్ ఆఫ్ పీస్. కుమారుడు ఏమవుతాడు చెప్పాలి? రాజకుమారుడు అవుతాడు, అంటే శాంతి కుమారుడు అవుతాడు. అంతేనా? మా అమ్మకి చెప్పే పేరు కూడా శాంతి. కాబట్టి నేను శాంతి కుమారుడిని. సో మన దేవుడు శాంతికి సమాధానానికి కర్త. శాంతి సమాధాన కర్త అనేటువంటి నీవు ఎలా ఉండాలి?
ఏంటో ఈ ఎండ, ఏంటో ఈ బాధ, టైం చూస్తే ఇంత ఇంకా ప్రసంగం అవ్వలేదు, ఇంకా క్విజ్ అంటున్నారు, ఇంకా ఇది అంటున్నారు. ఈ ప్రేమ విందు ఇప్పుడు ప్రేమ విందు కాస్త మాకు ఎలాగైందంటే ఇది చాలా మంటగా మారింది కదా, మా కడుపు మండిపోతుంది. ఇది ప్రేమ విందు ఎలాగవుతుంది మాకు అసలేని ఇట్లా ఉన్నారా? అక్కడ పౌలుశీలంట ఎక్కడున్నారు, జైల్లో ఉన్నారంట. అది మొన్న బయటకు వచ్చింది, రివీల్ చేశారనమాట. అసలు ఒరిజినల్ గా జైలు ఎలా ఉంటదంటే ఇలా జైలు ఉంటది, చిన్న గది ఉంటది, వాళ్ళ కాళ్ళకి ఇక్కడ బొండలు వేస్తారు. బొండలు అంటే ఈ చెక్కకి ఇక్కడ హోల్ పెడతారు, అక్కడ హోల్ పెడతారు. ఆ హోల్లో కాలు పెట్టాలి, ఈ హోల్లో కాలు పెట్టాలి. అంటే ఎంత పంగ విడదీయగలిగితే, అంటే ఈ కాలు ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేసేసి అందులో పెట్టి లాకేసేసారు. వాళ్ళు పొరపాటున దగ్గర పెట్టుకుంటారంటే చెక్కడ్డు, దూరం పెట్టుకుంటారంటే చేయలేరు. అలాగని చెప్పి కూర్చుంటారంటే ఇలాంటి బల్ల ఇక్కడ పెట్టుకుని ఎలా కూర్చుంటారు అన్న? ఈ బలలో మధ్యలో కాలు పెడితే ఎలా కూర్చుంటారు? ఇప్పుడు పైకి లేద్దారంటే ఆ జైలు ఏమైనా పెద్ద హైట్ అనుకుంటున్నారా? సెల్లర్ ఉంటుంది కదా, ఇంత హైట్ అనమాట. పొరపాటున పైకి లేస్తే ఇది తగులుతుంది, కింద కూర్చుంటే చెక్క. అబ్బా చూసారా? అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? దేవా ఎందుకు వెళ్ళా జైలు కాలం? మర్డర్ చేశారా? తప్పు చేశారా? ఎవరో పిల్ల దెయ్యం పట్టుకుని బాధపడుతుంది. పోయేవాళ్ళు పోక ఏం చేశారు? ఆ దెయ్యాన్ని పొమ్మన్నారు. ఆ దెయ్యం పోయేది కాక ఏం చేసింది? వీళ్ళని పట్టుకుని బంధించి జైల్లో పడేలాగా చేసింది. వీళ్ళు మంచి పని చేసి జైలుకి వెళ్ళారు. మంచి పని చేసి జైలుకి వెళ్ళి ఏమనిపిస్తున్నారు? శిక్షణ అనిపిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది వీళ్ళకి అప్పు లేదు ఎంతకని, ఎవరో అప్పు తీసుకుంటే మధ్య వచ్చి సంతకం పెట్టారు. వీళ్ళు తీసుకున్నవాడు హాయిగా నిద్రపోతున్నాడు, ఇప్పించిన వాళ్ళకి ఏమో నిద్రలేదు ఇప్పుడు ఎంతకని. అదే కదా సమస్య ఇక్కడ అందరిది కూడా. అప్పు తీసుకున్నాడు బాగున్నాడు, అప్పు ఇచ్చినట్టు కూడా బాగున్నాడు. ఈ మధ్యలో సంతకాలు పెట్టారు కదా వీళ్ళంతా కూడాను, వీళ్ళకి వచ్చింది సమస్య అంతా. అలాగే ఇక్కడ పౌలుశీలలో సమస్యలు అనిపిస్తూ బాధపడుతూ ఏం చేస్తున్నారంట? ఏడుస్తూ కూర్చున్నారా? ఏమా ఎవరి మనసు నా మీద అనుకుంటారో వాడు పూర్ణ శాంతి కలవాలని అంటున్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, సమస్య వచ్చినా, చింత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక పరిస్థితులు కొంగదీసినా, ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? బ్రదర్ మాకు చాలా విశ్వాసం తెలుసా, నేను చాలా దేవుడి మీదే ఆధారపడ్డాను. మరి ఎందుకని నువ్వు శాంతిని కోల్పోయావు? దేవుడి మీదే విశ్వాసం వచ్చింది, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. చేసేది ప్రార్థన కాదు, మొట్టమొదటి చేసేది కూడా దాని ప్రార్థన. చాలా విశ్వాసం ఉందంట, మరి ఎందుకని కలవరపడుతున్నావు? బైబిల్ ఏమో విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డని చెప్తుండే, వీళ్ళేమో కలవరపడతావు, చాలా కలవరం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. రైలు పట్టాలు ఎక్కాలా, ఫ్యాన్ ఒక ఊరేసుకోవాలా, లేకపోతే ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది అంటుంటారు. వాటి నీ స్థితిగతులు మార్చాలంటే దేవుని వాక్యం చేత నింపబడాలి. నీ పరిస్థితి తగ్గ వాక్యం నీలోంచి బయటకు రావాలి. అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది. బలపరచబడారా? యెషయా గారిలాగా 700 సంవత్సరాల ముందు చూద్దాం. మనం ఎక్కడ ఉంటాం 700 సంవత్సరాల తర్వాత? 700 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటారు? దేవుని సందులో ఉంటాం మనం ఖచ్చితంగా. నమ్ముతున్నారా? డౌటా? దేవుడు మిమ్మల్ని అందరం దీవించిన కాక. మరి ఏ లోతులో మీరు ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేద్దాం. మన ఆధ్యాత్మికమైన లోతును ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇంకా శీలవంతుల దగ్గర ఆగిపోయామా? లేకపోతే మోకాళ్ళ దాకా వచ్చి ఆగిపోయామా? లేకపోతే ఇంకా ఎవరిని ఒక్కరిని కూడా ప్రభావితం చేయకుండా ఆ యొక్క మనలోతు అనుభవం లేదా? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. పరిశీలన చేసుకోండి ప్రతి వారు. దేవా, yes Lord, thank you Jesus. నన్ను నింపుము, లోతు కాదు, నడుము లోతు కాదు, నిన్నాని ఆత్మతో నన్ను నింపుము, నింపుము నీ ఆత్మతో, నింపుము నీ ఆత్మతో, లోతు కాదు, ఆత్మతో నన్ను నింపుము, లోతు కాదు, లోతు కాదు, నిన్నాని ఆత్మతో నన్ను నింపుము. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు. నిజమే, నేను మోకాళ్ళ అనుభవంతో ఆగిపోయాను. ఎవరిని ఒక్కరిని కూడా దేవుని వైపు నడిపించలేకపోయాను, ఎవరిని ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేకపోయాను, ఎవరిని కూడా దేవుని సన్నిధికి నడిపించలేకపోయాను.
నేను ఇంకా దేవుని ఆత్మ చేత పూర్తిగా నింపబడలేకపోయింది. నా ఆధ్యాత్మిక జీవితం అక్కడే ఆగిపోయింది. ఈ రోజు నేను మార్చుకుంటాను. ఈ రోజు నేను చూడటం మొదలు పెడతాను. ఈ రోజు నేను మంచినే చూస్తాను. ఈ రోజు నేను వేడినే చూస్తాను. ప్రతి వ్యక్తిలో మంచినే చూస్తాను. నేను ప్రతి వారిలో నేను ఎవరిని ద్వేషించను, దూషించను, ఎవరిని చెడుకు నేను వెతుక్కోను అని మీరు తీర్మానం చేసుకున్నట్లయితే ఈ రోజున దేవుడు మీతో మాట్లాడతా సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈ సమయంలో ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ యొక్క సెమీ క్రిస్మస్ సందర్భంగా 2023 డేస్ సందర్భంగా వారి తీర్మానం తెలియపరచమని యేసు నామములో ప్రార్థించడం మీకు పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవసారి ఉన్నత సర్వద గారి ఇంతవరకు నీ యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈ యొక్క సెమీ క్రిస్మస్ కూడికను నీ నా మహిమార్థంగా అనేక మందికి దీవెనకరంగా నడిపించావు. ఎందరైతే ఈ కూడికలో పాల్పంచుకున్న అందరం దీవించమని, ఆశీర్వదించమని, నీ ఆత్మ చేత నింపి నడిపించి బలపరచమని. ఇదిగో 2023 డేస్ మాత్రమే కాదు కానీ యుగ సమాప్తి వరకు నీ రాకడ పర్యంతరం వరకు ఈ యొక్క బైబిల్ క్విజ్, ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలన్నీ కొనసాగించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించమని, వారి జీవితంలో మేలు పొందుకుని వెళ్ళడానికి ఏ సమస్యలతో ఏదో వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి వారు విడుదల పొందుకుందరు కాక తండ్రి. ఇక్కడికి వచ్చిన వారందరూ దీవించబడుదురు గాక, ప్రతి వారి జీవితంలో మేలు పొందుకుందరు గాక, వారు అనుకున్న కార్యాలన్నీ సాధించుదురు గాక, వారు ఈ రోజున తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ సఫలం చేయబడును గాక, వారికి ఉన్న అప్పులు తీర్చవేయబడును గాక, వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు విడుదల పొందుకుందరు గాక, గర్భఫలాలు పొందుకుందరు గాక, ఉద్యోగాలు పొందుకుందరు గాక. ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారు నూతనమైనటువంటి జీవితాన్ని, చక్కటి జీవిత భాగస్వాములను పొందుకుందరు గాక. ఎవరైతే మరి వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలు వృద్ధిని చూసుదురు గాక, వారి పరిచయంలో వృద్ధిని చూసుదురు గాక, వారి సంఘంలో అభివృద్ధిని చూసుదురు గాక, వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మును పెన్నడు చూడనటువంటి గొప్ప అభిషేకం చూసుదురు గాక, వారి ప్రతి పని దీవించబడరు గాక, వారి ఇంట్లో దీవించబడరు గాక, పొలంలో దీవించబడరు గాక, వారి బంధువులు దీవించబడరు గాక, వారి స్నేహితులు దీవించబడరు గాక, వారి ఇరుగు పొరుగు వారు దీవించబడరు గాక, వారికి కలిగిన సమస్తము దీవించబడను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గు వేసిన మహిమ కలుగును గాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్.